కళ్ళు తాగిన కోతిలాగా కేటీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తాము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి గులాంగిరి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, తాము రానివ్వబోమని స్పష్టం చేశారు. కేటీఆర్కు ఎలాంటి ఇష్యూ మీద మాట్లాడాలో తెలియడం లేదని, మాజీ మంత్రికి కోచింగ్ ఇప్పించడం మంచిదంటూ జగ్గారెడ్డి తెలిపారు. జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నీకు ఛాయిస్ లేదుగా. కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతాడు, అట్లా మాట్లాడు. కోతి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది, కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు. మా దగ్గర కూడా ఉన్నాయి కదా, వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంత ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులామీలు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా, నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే. మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు మీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి, ఢిల్లీకే కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పి